మాణిక్య మహేష్, ఇప్పారాని ఉమారాణి గారి బ్రదర్, వాళ్ళందరి ప్రోత్సాహంతో కూడా ఇక్కడ కొన్ని జరిగినాయి. రాజంపేట ఓటర్లను ప్రోత్సహించి వాళ్ళందరితో ఇక్కడ ఓటు వేయించడం, ఇక్కడ ఉన్న వాళ్ళను ఫోన్లు చేసి ఇచ్చేయడం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ముబషర్ అలీ అని అంటాము, ఆమె ట్రావెల్ నిర్వహించే అతని వ్యక్తి, అతను మొత్తం దొంగోట్లను ఇచ్చేసి నయీం భాయ్ ద్వారా వీళ్ళందరూ కలిసి ఫోన్లు చేసుకుంటా అందరికీ ఖచ్చితంగా ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి నాకు బలపరిచినా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్కు మద్దతుతోని వారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు. వాళ్ళ ద్వారా ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు ఎవరికి అయితే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మన క్యాండిడేట్ అనే రకంగా ఇట్లా పార్టీలో 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము అని చెప్పేసి పార్టీకి ద్రోహం చేసి పార్టీ బీఫామ్ ఇచ్చినాక పార్టీకి ద్రోహం చేసే విధంగా ఇప్పుడు ఈరోజు ఇది చేసి అలా తమ్ముడు పాల్పడితే ఒక పెద్ద మనిషి సోదరుడు అది ఎంత ఇది ఉంటుందన్న చెప్పండి. ఇక పోలైన ఓట్లు ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయి?